చిన్న వాక్యం చదువుతాను, వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఇట్టి మనసు ఆయుధముగా ధరించుకునుడి, శరీర విషయములో శ్రమపడువాడు శరీరమందు మిగిలిన కాలము జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనసాస్యులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక ఏమీ లేక ఉండును. చాలు. ఇక్కడ నాకు నచ్చిన మాట, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలికి వెళ్ళొద్దు. దేవుని ఇష్టము, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలికి వెళ్ళొద్దు. ఎవరిష్టం? దేవుని ఇష్టం. నేను ఇక్కడ దయచేసి గమనించండి, దేవుని ఇష్టం నెరవేర్చేటువంటి వాడు జీవితంలో వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పే ముందు దేవుని ఇష్టమే అన్నాడంటే ఇంకా కొందరు ఇష్టాలు కూడా మన జీవితంలో నెరవేరవచ్చు. జీవితం మంది, దేవుని ఇష్టం నెరవేర్చడం ఏంటి? దేవుని ఇష్టమని నొక్కి చెప్పాడంటే నీ జీవితంలో ఏరే ఇష్టాలు ఏమీ నెరవేర్చబడకూడదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలనేది దీని ఉద్దేశం. ఇందాక నేను ఒక పాట పాడాను, ఒక చరణం. నా దేవుని చిత్తమనే వృత్తములో కేంద్రస్థానము మీద నిలుచున్నాను, అందుకే నేను క్షేమమును సౌఖ్యమును అనుభవించుచున్నాను. మారుమూల గ్రామంలో ఉన్నవాడికి రాజధానిలో ఉన్నవాడికి తేడా ఉంటుంది. రాజధాని నగరంలో ఉన్నటువంటి వానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. హాస్పిటల్ సౌకర్యం ఉంటుంది, నీళ్ళ సౌకర్యం ఉంటుంది, అర్థమవుతుందా? ఇంకా ఉద్యోగ సౌకర్యాలు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ ఉన్నటువంటి వాడికి ట్రైన్ సౌకర్యం ఉంటుంది, ఫ్లైట్ సౌకర్యం ఉంటుంది, మరి బస్సు సౌకర్యాలు ఉంటాయి. అందుకని ఎక్కువ మంది కొంతవరకు ఆస్వాదించబడిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే రాజధానిలోకి వెళ్తారు, ఆ మహానగరాల్లోనికి వెళ్తారు. ఇప్పుడు మీరు గమనించండి, చెన్నైలో ఉన్నటువంటి వాడు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి అది రాజధాని. హైదరాబాదులో ఉన్నటువంటి వానికి తెలంగాణకి రాజధాని. మంది ఏముందిలే, ఇంకా ఇప్పుడిప్పుడే దీంట్లో అన్ని సౌకర్యాలు లేవు. ఎందుకంటే కొత్తగా పుట్టింది కదా ఈ రాష్ట్రం, ఎప్పుడో పుట్టింది కానీ అన్నీ కోల్పోతా వస్తుంది మన రాష్ట్రం. ఒకసారి చెన్నైని కోల్పోయింది, మెడ్రాస్ను కోల్పోయింది, మరొకసారి హైదరాబాదుని కోల్పోయింది. అటో కొమ్మ ఇటో కొంప నరకబడితే అర్థమవుతుంది, బోడిబారినట్టుంది ఇది ఈ రాష్ట్ర పరిస్థితులు. సరే, ఏదైనా కానీ ఆ రాజధానిలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అట్లాగే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని చిత్తానికి లోబడిన వాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడు అన్ని సౌకర్యాలు పొందగలిగి ఆశీర్వాదకరముగా బ్రతుకువాడు అని అంటుంది. అన్ని విషయాల్లో దీవించబడువాడు అని అర్థం. నా పట్ల నా చిత్తము కాదు నాయన, నీ చిత్తము నెరవేర్చబడాలి, నీ ఇష్టము నెరవేర్చబడాలని చెప్పిన వాడే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాడు అని అర్థం. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఒక 3 విషయాలు మీకు చెబుతాను. అసలు ఎవరెవరి జీవితంలో, మన జీవితంలో కొందరు ఇష్టాలు కూడా నెరవేర్చబడతాయని అక్కడే రాయబడి ఉంది. దాన్నే నేను ఇప్పుడు చదువుతాను, వినండి. ఫస్ట్, మన జీవితంలో ఏది చేయకూడదంటే, మనము పోకీరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అంటే గతించిన కాలం అంటే నువ్వు క్రీస్తుకు పూర్వం, క్రీస్తులోనికి రాకమునుపు, సత్యము నీకు తెలియక మునుపు,
వాక్యము యొక్క శక్తి నీకు అర్థం కానప్పుడు, నువ్వు మారు మనసు పొందక మునుపు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందక మునుపు, నువ్వు అన్యజనుల యొక్క ఇష్టముని జీవితమును నెరవేరింది. అన్యజనుల యొక్క ఇష్టముని జీవితమును నెరవేరింది. అమ్మా తమ్ముడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నువ్వు అన్యజనుల ఇష్టం నెరవేర్చబడడానికి కాదు దేవుడు నిన్ను రక్షించుకుంది. దేవుని ఇష్టం నెరవేర్చాలి, నెరవేర్చబడాలి నీ జీవితంలో. దేవుని హృదయం సంతోషపరచబడాలి. అన్యజనుల ఇష్టం ఏంటన్నా అంటే ఇక్కడ స్పష్టంగా 6 విషయాలు రాయబడినవి. ఒకటి, అన్యజనుల యొక్క ఇష్టం ఎలా ఉంటుందంటే పోకీరి చేష్టలు. ఏం చేష్టలు? పోకిరి సినిమా కూడా వచ్చిందని చెప్పారు. వాళ్ళకేం పేర్లు దొరకట్లా. ఎవడైనా ఒకడు బేవరుసగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాడిని ఏమంటారు మీరు? ఏంట్రా పోకీరోడు అంటారు కదా. అసలు పోకీరోడు ఎలా ఉంటాడు? మీరు క్రైస్తవులు కదా, మీరు క్రైస్తవ పిల్లలు కదా, అన్యజనుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుటకు మీలో ఆ నిదర్శనం మొట్టమొదటి లక్షణం అంటే పోకిరి చేష్టలు అన్నాడు. ఇప్పుడు ఏనండి జాగ్రత్తగా చూడండి, నా వైపు కూడా చూడండి. స్తోత్రం చెప్పు ఒకసారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎలా ఉన్నాను? ఒరిజినల్ పోకిరోడు లాగలేను. చెప్పరేంటమ్మా? నీ వస్త్రధారణలో కూడా పద్ధతి కనిపించాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. జాకెట్ ఎక్కడి నుంచి ఉండదు, ఇవన్నీ ఆడబడతా ఉంటాయి చండాలంగా. ఇలా వేసేసుకొని రోత బ్యాచ్ రోత చీరలు కూడా కదా అవే ఏంటియో అటు పేర్లు కూడా నాకు వచ్చి సావుదో. పద్ధతేనంటారు, అది పోకిరి డ్రెస్సులు కదా. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఆ బిర్రు బన్నీ అనేది ఉంటుంది కదా, టీషర్ట్ లాంటిది, టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్తే పద్ధతేనా? అసలు నువ్వు అంతకాడికి బట్టలు వేసుకోవడం ఎందుకు? రోతగా లేదు. మన పితరులు వారైతే నైటీ లాగేసుకునేవారంట. మన భారతదేశంలో మహానుభావులు, మన దేశంలో మనం పుట్టడం మనకు అదృష్టం. నేనైతే అదృష్టంగా భావిస్తాను. ఏ దేశంలో కూడా ఇంత ప్రశాంతత, ఇంత అద్భుతమైనటువంటి సంస్కారం ఎక్కడా ఉండదు. ఇప్పుడు చెడిపోతుంది. మన తల్లులు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, మన తండ్రులు ఎలాంటి బట్టలు వేసుకున్నారు. ఇప్పటికీ పంజాబీ డ్రెస్ సూపర్ డ్రెస్ కదా. ఏమండి, పంజాబీ డ్రెస్ వేసుకో, చక్కగా చీర కట్టుకో. పోకిరి డ్రెస్ వేసుకుంటావా? పోకిరి డ్రెస్సు ఏడు చినిగిపోయిన ప్యాంటు తొడల దగ్గర, మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా లేకుండా. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలివి, నువ్వెందుకు అలా చేస్తున్నావు? దేవుడు సంతోషిస్తాడా నీ విషయంలో? నా కూతురు పద్ధత లేని డ్రెస్సులు వేసుకుంటే నేను పద్ధత కలిగిన తండ్రిని అయితే తట్టుకోగలనా? ఓర్చుకోగలనా? ఎంత నీచంగా తయారైందంటే సమాజం. కన్న తండ్రి బిడ్డ వైపు కన్నులారా చూసుకోవడానికి లేని డ్రెస్సులు వేస్తున్నారు నీచంగా. కన్న తండ్రి బిడ్డ వైపు నిదానించి చూసుకొని మురిసిపోవడానికి వీలు లేని డ్రెస్సులు వేస్తున్నారు. క్రైస్తవులారా, ఇంతవరకు అన్యజనుల ఇష్టం నెరవేర్చబడుటకు చాలు. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. ఒక పద్ధతి. హల్లెలూయా చెప్పగలరా? నేను రియల్గా నా జీవితంలో జరిగిన సంగతి చెబుతాను.
యేసు ప్రభు నమ్ముకోక మునుపు నేను ఇలా వెనక్కు దువ్వేవాడిని. రాకుండే జుట్టు అర్థమవుతున్నా, నా పాత ఫోటోలు చూసి తెలిసింది. ఇలా అని ఇలా లాగేవాడిని ముందుకి. అవి అలాగే అలవాటు అయిపోయినాయి, చచ్చినాయి ఎంట్రుకలు ఇవి. ఈ వంగ మామూలుగా పాపిడి తీయటం అంటే నాకు పెద్ద కష్టం. పాపిడి రాదు, పెద్ద జుట్టు. అర్థమవుతుందా? దీన్ని ఆ మంగళాయన క్రాప్ చేసేటప్పుడు దువ్యాన్ దొరక అదేదో కత్తెర ఉంటుంది, ఆ కత్తెరతో టక్క 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 వేసేవాడు పలసపడడానికి. ఇప్పుడు దేవుని దయ వలన పలసపడిపోయిందిలేండి. హల్లెలూయా. నేను అలా జుట్టు పెట్టుకొని సేవకు వచ్చాను, ఆ జుట్టు పెట్టుకొనే సేవకు వచ్చాను. నాకున్న జుట్టు అది, అదే వెనక్కి దవ్వడం. ఒక రోజున మీరు నమ్మండి, ఇది సత్యం. నాతో అప్పుడు కలిసి ఉన్న సేవకులను అడగండి, మీకు అర్థమైంది. అప్పుడు మేము 5గురు సేవకు వచ్చాం కదా. నా భార్య, నా పిల్లలు, వాళ్ళు 3 సిస్టర్లు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మొత్తం లోపల పడుకున్నారు, నేను బయట పడుకున్నాను. ఎందుకంటే ఒకటి జరిగిందిలేండి, నేను వాచ్మెన్ని బయట దుప్పటి నిండా కప్పుకొని పడుకున్నాను, చలికాలం. తెల్లారి పొద్దున్నే లేచేసరికి ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ జుట్టంతా ఎక్కడ నొక్కు పడిందో ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ పాపిడి వచ్చింది. ఇక నేను ఇలా అంటుంటే, ఇలా అంటే ఇది వంకర పోయింది కదా, ఇలా వస్తుంది. మరలా ఇలా దూతాను పొద్దున్నే లేచి, ఇది ఎలా వచ్చింది. అప్పుడు వచ్చింది ఆలోచన, ఓహో వెనక్కు దూతే బేవర్స్గా ఉన్నట్టున్నాను. నా మట్టుకు నేను మీరు వెనక్కు దూవద్దని కాదు బాబు అని చెప్పేదో. ఆ విధానం వేరులేండి. అప్పుడు చిచ్చి, ఇక నుండి నేను ఎలా దూవి పాపిడి తీసుకుందాం, కాస్త పద్ధతిగా కనిపిస్తానని అప్పటి నుండి నేను ఇలా దువ్వడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఇలా ఉండేది కాదు, నా క్యాపు ఒక రకంగా ఉండేది. మరి స్తోత్రం చెప్పగలరా? నీ క్రాపులో దేవుని పద్ధతి కనిపించాలి, నీ వస్త్రధారణలో దేవుని పద్ధతి కనిపించాలి, పోకీరోడు కనిపించకూడదు. గుర్తుపెట్టుకోండి. బిగ్గరగా స్తోత్రం చెప్పు. రెండోది ఏదో ఉండే దురాశ. ఏం ఆశ? ఆశ ఉండడం తప్ప, నేను ఇల్లు కట్టాలని ఆశ ఉండడం తప్ప, నేను ఆస్తిపరుడుగా ఉండాలనుకోవడం తప్ప, నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలనుకోవడం తప్ప, అది తప్పు కాదు. ఐశ్వర్యవంతులుగా ఉండాలి, నువ్వు దీవెనకరముగా బ్రతకాలి, ఇంకొకటి కప్పివ్వాలి. అలా ఉండడం కోరుకో, ఆశపడు. ఏం ఆశ ఉండకూడదు? దురాశ అంటే ఏంటి నాకు అర్థం కాదు. నీది కానిది ఆశించడమే ఏమంటారు? దురాశ. జీతం వచ్చింది, ఆ జీతంతో ఉండు, అందులో ప్రమోషన్ అడుగు, అంతేగాని లంచం తీసుకోవడం దురాశ కదా. దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, ఆమెతో సంతోషపడు. ఎదట వ్యక్తి భార్యని ఆశపడడం దురాశ కాదా? నీకు ఒక భర్తనిచ్చాడు దేవుడు, ఏమండి, ఆ భర్తతో సంతృప్తి కలిగి బ్రతుకు. ఇంకొక ఆమె భర్తను ఆశపడడం దురాశ కాదు? చెప్పరేంటండి? ఈ దురాశపరలే కదా. హలో, వారమైంది నిన్ను చూసి. సైతాన్ దురాశ కదది. దురాశ దేనికో చేయటం అంటారు, దురాశ దేనికో చేయటం అంటారు. ఒక ఆయన ఎవరో చెప్పారు, చిన్నప్పుడు విన్నాను నేను ఆ మాట. నీ నోరు రుసుకోరోసు, నీ ఒళ్ళు శివుడోసు అన్నాడంట. ఆడెవడో ఏదో భాష అది. నోరు రుచి కోరిందంటే నీ ఒళ్ళు సిమిడిపోయిద్ది, తంతానని దాని అర్థం. ఉన్నదాంతో తృప్తిపడు. దురాశ నీకెందుకు? కలిగిన దానిలో తృప్తిపడుతుంది. క్రైస్తవుని యొక్క లక్షణం అది. దురాశ, మద్యపానము.
ఈ మధ్యకాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు తాగుతున్నారట కదా, క్వార్టర్ తెచ్చుకొని. క్వార్టరా ఫుల్లా? క్వార్టర్ అంటే చిన్నదేమో, నాకు తెలియదు. మొన్న మా వాడిని అడిగాను, మా తమ్ముడు ఉన్నాడు డ్రైవరు, ఆయన అడిగాను, క్వార్టర్ అంటే ఏంటి, ఫుల్ అంటే ఏంటి, హాఫ్ అంటే ఏంటిరా అని అడిగాను. నా మొన్న రియల్గా తెలియదమ్మా, మొన్న చెప్పాడు. అన్నా క్వార్టర్ అంటే ఎంత ఉంటుంది, హాఫ్ అంటే దానికి డబలో, ఫుల్ అంటేనే చేసా. మరి ఏది తాగితే ఫుల్, మరి బాగా కిక్ ఎక్కాలంటే ఎట్రా అని అడిగాను నేను. ఒకడు ఫుల్ తాగితే పడిపోతాడన్నా, ఒకడు ఫుల్ తాగితే పడిపోడు. ఫుల్లున్నర అంటే ఫుల్లున్నర ఏమంటారు, 2 ఫుల్లు తాగితే కానీ ఒకడు పడిపోతాడంట. ఒకడు ఫుల్ తాగి కూడా ఇలా వెళ్తాడు శుభ్రంగా, ఇదేంటి కిల్లి వేసుకొని, హలో ఏమండావు. ఆ మధ్య ఒక ఆమెని, అమ్మ మీ ఆయన తాగుతున్నాడా, దురలవాట్లు ఉన్నాయా, మంచోడే కదమ్మా, బాప్తిసం తీసుకున్నాడు కదా తల్లి అంటే, ఆమంటదే తాగుబోతాడే మంచోడు, నాకు తాగుబోతాడే నయ్యం. తాగుబోతున్నాయమా ఫుల్లుగా తాగి అంటే బాగుంటుందా? ఆ సిగరెట్ వాసన చూస్తా అంటే అది బాగుంటుందా? ఏది నచ్చావు నువ్వు, నాకు అర్థం కాలేదు. నీకు ఏం తాగుబోతాడంటే ఎందులో నచ్చాడో. తాగుబోతోడికి అనుమానం అంట, మీకు తెలుసో తెలీదో, పేపర్లో ఇచ్చారు, నాకేం తెలుసు. తాగుబోతోడికి భార్య మీద ఎక్కువ అనుమానం వచ్చిందని రాశారు. వాడికి బలం లేదు, అనుమానం ఎక్కువ. బలహీనుడైనటువంటి వాడికి కదా అనుమానం ఎక్కువ వస్తుంది. అనారోగ్యం, గుండె సరిగా లేదు, కిడ్నీలు సరిగా లేవు, చిన్న వయసులోనే పోగొట్టుకున్నాడు అన్నీ. తాగుబోతాడే మంచోడంట. దేవుని ఇష్టాన్ని చేసేవాడు దేవుని ఇష్టం కొరకు ఏమో వీళ్ళందరూ తాగలేక ఉన్నారా ఏంటి? వదలండి. ఒకడు క్వార్టర్ తాగి దర్జాగా క్వార్టర్ కాదు ఫుల్ తాగి ఇంటికి వెళ్తారు. ఎలా పాలన్నా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫుల్ తాగి దర్జాగా వెళ్ళిపోయే బ్యాచ్ ఇక్కడ ఉన్నారు. సామాన్యులు కాదు వీళ్ళు ఎంత బుద్ధిమంతులు కూర్చున్నారంటే దేవుని భయం వీరిని ఆవరించింది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లల వారు. ఒకళ్ళారా దొంగతనంగా తాగుతున్నారో నాకు తెలియదు, వాళ్ళు మారమని చెబుతున్నా. మద్యం, అల్లరితో కూడిన ఆట పాటలు అన్ని జనుల ఇష్టాలు. అల్లరితో కూడిన ఆట పాటలు, స్తోత్రం చెప్పగలరా? అల్లరితో కూడిన ఆట పాటలు అంటే ఏంటంటారు? సినిమాలు, బెట్టింగులు ఆటలేగా. బెట్టింగులు అనేటువంటి ఆటలే కదా. జూజం, పేక ఆట, క్రికెట్ బెట్టింగులు. ఇది కదా నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నీకు ఆ టాలెంట్ ఉంది, నేను కాదనను, కానీ దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఆటపాటలు మానండి. త్రాగుబోతుల విందులు, త్రాగుబోతుల విందులు, త్రాగుబోతుల విందులు, త్రాగుబోతుల విందులు. ఆ విందుకు నిన్నెవడెళ్ళమన్నాడు? త్రాగుబోతుల విందులకు నిన్నెవడెళ్ళమన్నాడు? త్రాగుబోతులు అందరూ కలిసి పార్టీ ఇస్తుంటే ఆ పార్టీకి వెళ్తావా? ఆ పార్టీకి అయితే వెళ్తాడు, కానీ బంధువులు ఎవరైనా చనిపోతే ఏంట్రా వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకూడదు కదా మేము. వెళ్తే ఏమైద్ది? చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళకూడదా? అలా పాడి పట్టకూడదా? భుజాలు దుడిపించుకోకుండా ఉంటే పాడి కూడా పట్టవచ్చు, ఏమైద్ది? వాళ్ళు వెళ్ళారు, ఏదో వండుకున్నారు, పిండకూడ ఆడికి ఎవడికో పెట్టి వచ్చాడు, వంట మాస్టర్ని పిలుచుకొని భోజనం చేసుకున్నాడు. అక్కడ భోజనం చేయకూడదా? అంతనిష్ట తమరు అంతనిష్ట. అందుకని కాదు, వాడితో కలిసేమో మందు తాగుతావు.
ఇంకొక విచిత్రమైన పని చెప్పనా, దినానికి వెళ్తారు, కూడి తినరు, వాళ్ళు ఇచ్చిన గిన్నె తెచ్చుకుంటారు. సిగ్గు లేకపోతారు సేమంత బ్రతుక్కి. గిన్నె ఎవడు తెచ్చుకోమన్నాడు నిన్ను? కడుపులోకి పోయేది ఏది మిమ్మల్ని అపవిత్రం చేయదని కదా ప్రభు చెప్పాడు. నీకు 3 రోజుల నుంచి అన్నం లేదు, అక్కడెక్కడో దినం జరుగుతుంది, కూడి పెడుతున్నారు, తిన్నాం అంటావా? అమ్మా నాకు కూడా ఇస్తారా ఏంటండి అని తింటావు కదా. విగ్రహానికి పెట్టింది తినొద్దు, విగ్రహానికి బలిచ్చింది తినొద్దు. ఈ 2 తప్ప. అతి చెయ్యొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అలా పలకరించండి, పరామర్శించండి, ఆదరించండి, సువార్త చెప్పండి. చచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడో క్లారిటీగా చెప్పండి. వాళ్ళతో కలిసి భోజనం చేసి రండి. ఏమైంది? నేను ఎన్నోసార్లు వెళ్ళొచ్చాను, నాకేం కాల, సూపర్గా ఉంది, దీవెనకరంగా ఉన్నాను. లేనా? ఏంటి అలా చూస్తున్నారు? హల్లెలూయా. పెళ్ళికెళ్ళు ఏమైంది? వాళ్ళు ఎవరు అక్కడ తలంబరాలు పోసుకొని అదేంటి మండపంలో వాళ్ళు చెప్పిన వాళ్ళు పడుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి నోరు తెరుచుకొని, అబ్బాయి అరే అరే తమ్ముడా అరే ఉంగరం పట్టుకో, ఈసారి నువ్వే తీయాలి. నిన్ను ఆయా కష్టాలు ఎవడు చేయమన్నాడు? ఆయా కష్టాలు ఎవడు చేయమన్నాడు నిన్ను అంటున్నాను. అడు కూర్చొని నలుగు పెట్టకపోతే ఎవడు చేయమన్నాడు? అక్కడ అన్నం అయితే తిందగాని నలుగు పెట్టొచ్చు. ఈ ఎగస్టాలు మాను. ఏమనుకోమాకండి, నేను ఎట్లాగే చెబుతాను. మరి మొన్న మధ్య ఎవరో క్రైస్తవుల పెళ్లి జరుగుతుంటే వెళ్ళాను నేను. నువ్వు మాదిరిగా చూపించు ఫస్ట్. పెళ్లి కూతురుని చేస్తున్నారు అక్కడ, నేను చూశాను కన్నులారా. ఈ బిందెలు తెచ్చి బిందెలకి పసుపు పూసి, అర్థమవుతుందా, పూలు పెట్టి పూలదండలు పెట్టి, ఒక రకమైన పెదరాయుడు కూతురు పెళ్లి చేసినట్టు చేస్తున్నాడు. మా పెద్ద పాపకు కూడా నేను పెళ్లి చేశాను. మీలో కొంతమంది చూడలేదా? ఒక దైవజనులు కొంతమందిని పిలిచి ఆ నూనె తల మీద అంటి స్నానం చేపించేసాం, పొద్దున్నే పెళ్లి చేసేసాం. అంతే. స్తోత్రం చెప్పాలి. నా దగ్గర నలుకు డబ్బులు లేవా ఏంటి? బిందెలకు డబ్బులు లేవా? పూలకు డబ్బులు లేవా? ఆడంబరాలకు డబ్బులు లేవు? మీ అందరిని పిలిచి తల ఒక గిన్నె ఇవ్వలేనా? ఎవడబ్బ సొమ్ము గిన్నెలు ఇవ్వడానికి? నీది ఇచ్చుకో. నువ్వు ఉద్యోగస్తురాలు అయితే ఇచ్చుకో, ఉద్యోగస్తులు అయితే ఇచ్చుకో, వ్యాపారస్తులు అయితే ఇచ్చుకో. నేను ఎందుకు ఇస్తాను? దయచేసి మీరు గమనించండి. నాకు కొన్ని విషయాలు చూస్తుంటేనండి, పాస్టర్లు కూడా కడుపులో రగిలి ఏం చేయలేక, ఏమి అనలేక, ఎందుకు ఈ అన్ని జనులు ఇష్టం నువ్వు చేస్తున్నావు? ఇంకా ఎందుకు చేస్తున్నావు? ఒక ముద్ద అన్నం తినడానికేమో నీకు నామోష, నింజిలా, భుక్తుడువా? అక్కడికి వెళ్ళి అన్నీ చేయొచ్చు రావచ్చా? ఓ పాస్టర్ గారు నేను పక్కనే కూర్చున్నాం, అన్నం తిన్నాం, తిన్న తర్వాత ఆడు కిల్లి ఇచ్చాడు, అర్థమవుతుందా? నా ముందే తీసుకొని నోట్లో పెట్టుకొని నవ్వుతానే ఉన్నాడు కిల్లి. ఏంటి కిల్లి నవ్వుతున్నావు అన్నాను. నేను ఏదైనా నవ్వులేస్తాను అంటున్నాడు. నువ్వు అది ఏదైనా తాగుతావులే అనుకొని వెళ్ళిపోయాను నేను. దానికి లేదు, దీనికి ఎందుకు అంటున్నాను. స్తోత్రం చెప్పగలరా? తాగుబోతులు విందులు వద్దు. మీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళండి. సరే గుళ్ళో పెళ్లి చేస్తున్నారా? వద్దు. వాళ్ళు ఏమన్నా తెలియని వద్దు, వెళ్ళొద్దు. ఎందుకంటే విగ్రహములకు దూరముగా మీరు పరిపూర్ణ. అదే ఇక్కడ చెప్పాడు, విగ్రహ పూజలు చెయ్యతగిన విగ్రహ పూజలు చెయ్యొద్దు. మేస్త్రులారా, శంకుస్థాపన చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టమంటే కొట్టద్దు. ఎందుకు అంటానా? అది నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసేటువంటి ఒకటి. దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు. దేవుడు ఒప్పుకునేదేదో చెయ్యి, దేవుడు ఒప్పుకోనిదేదో విడిచిపెట్టండి. మనిషిని మనిషిగా ప్రేమించండి. నువ్వు ధర్మం చేసేటప్పుడు ఒక సాధు వచ్చి కాషాయ వస్త్రాల్లో అన్నం పెట్టండి అంటే
అన్నం పెట్టండి. ఆ సాధువు అక్కడ పడిపోయి ఉంటే అవసరమైతే భుజాన్ని వేసుకొని వెళ్ళండి, హాస్పిటల్లో జాయిన్ చేయండి. అతను వస్త్రాలను బట్టి కాదు, మానవత్వానికి విలువివ్వండి. ఎంతమందికి అర్థమవుతుంది? మన ప్రభువు మనకు నేర్పింది మత సిద్ధాంతాలు కాదు, మానవత్వంగా బ్రతకడం. ముందు మానవత్వం కలిగి బ్రతకడం నేర్చుకుంటే ఆ తర్వాత నీకు మోక్ష మార్గాన్ని దేవుడు ఇస్తాడు. నా భాష అర్థమైనటువంటి వారు హల్లేలూయా చెప్పగలరా? మతముతో ఒక మనిషిని పక్కన పెట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. మతం అనేటువంటి ముసుగులో మనుషుల్ని ద్వేషించడం ఏంటండి? కులం పేరుతో మనిషిని ద్వేషించడం ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఏ కులంలో పుడదాం అనుకున్నావు? ఏ కులంలో పుట్టావు అనుకున్నావా? అసలు నువ్వు అనుకున్నావా? అర్జీ పెట్టుకుంటే అదే నువ్వు టెస్ట్ రాస్తే టెస్ట్లో పాస్ అవ్వక మార్కులు తక్కువ వచ్చి తక్కువ కులంలో పుట్టావా? వాడికి మార్కులు ఎక్కువ వచ్చి ఎక్కువ కులంలో పుట్టాడా? చచ్చిపోయినటువంటి వారందరినీ ఏ కులం, ఎక్కడ, ఏ కాలేజీలో జాయిన్ చేస్తారు? అందరూ కలిపి ఒకటే కదా. మన స్థలం అంతా ఒకటే ఏంటది? శ్మశానం. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ మొత్తం ఒకే శ్మశానం. ఆ తగలబెట్టేవాడు ఉంటాడు అక్కడ, లేస్తాడు ఒకడు కాలేటప్పుడు కీస్మని లేస్తాడా? రే అమ్మొద్దా, దెబ్బకే పడిపోతాడు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక అతను ఓసీ అతను వచ్చి, ఏయ్ మా ఓసీ వాడిని ఎందుకు కొడుతున్నావు అంటాడా? చెప్పరేంటయా? చచ్చిన తర్వాత తిన్నగా కాలకపోతే ఎవరినైనా కొడతాడు. ఏంటి అలా చూస్తున్నారు నా వైపు? మీరేం కులం? నీదేం కులం? ఇది అన్ని జనుల యొక్క పద్ధతులు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. 2 లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వాక్యంలో ఒక మాట చూడు. వీడు ఒక ప్రశ్న వేశాడు, బుర్రతక్కువడు. దానికి జవాబుగా అబ్రహాం గారు చెప్పాడు ఈ విషయాన్ని. అందుకు 24 నుంచి చూద్దాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలును నీళ్లలో నుంచి ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగూ నీ లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఆ మాట గుర్తుపెట్టుకోండి. కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. నీకిష్టమైనట్టు. అన్ని జనులు ఇష్టం చేయకూడదు, నీ ఇష్టాన్ని కూడా చేయకూడదు. దేవుని ఇష్టం చేయాల నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. నీకిష్టమైనట్టు. చూడండి, రోడ్డు ఎక్కావు బైక్ తీసుకొని, నా ఇష్టం వచ్చిన లైన్లో వెళ్తానంటే రోడ్డు మీద ఒక రూల్స్ ఉంది కదా. నువ్వు రైట్ సైడ్లో వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలా, రైట్ సైడ్లో క్రాస్ చేయాలా, లెఫ్ట్ సైడ్లో క్రాస్ చేయాలి. రూల్స్ ఉందా లేదా? పార్కింగ్ ప్లేస్ ఎక్కడ కాదు, రూల్స్ ఉందా లేదా? అప్పుడు మనం ప్రతిదీ కూడా రోడ్డే కాదు, నువ్వు నీ సంపాదనే, నేను కాదన్ను, నీ సంపాదన ట్యాక్స్ కట్టాలా లేదా? చెప్పరేంటయా? సంపాదన నీదే, ఇల్లు నీదే, ఇంటికి ట్యాక్స్ కట్టాలా లేదా? నా ఇష్టం, నా ఇల్లు అంటే కుదరదు కదా. దేవునికి ట్యాక్స్ కడుతున్నారు ఎంతకే? దేవునికి ట్యాక్స్ కడుతున్నారా? కుదరదా? అందుకని కదా మీకు ప్రమోషన్ రంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ట్యాక్స్ కట్టనప్పుడు ప్రభుత్వం దృష్టిలో వాడు నేరస్తుడే కదా. నేరస్తుడికి ఏదో ఒక రోజున శిక్ష ఉంటుందా ఉండదా? దేవునికి కూడా చట్టం ఉందనే సంగతి నీకు తెలుసా? నీ ఇష్టం కాదు. కొంతమంది వీడు
ఈ అన్ని జనుల ఇష్టం నెరవేర్చినటువంటి వానికి పాపం తీర్పు వచ్చింది. ఈడి ఇష్టం నెరవేర్చకున్నటువంటి వాడికి నరకం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు పరలోకాన్ని మిస్ అయ్యాను, నరకానికి ఎందుకు వచ్చానంటే నీ జీవిత కాలములో నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు. అమ్మా, దేవుని ఇష్టమా మన ఇష్టమా? పెళ్ళైంది కదా అమ్మాయి, పెళ్ళైంది కదా చెల్లి, పెళ్ళైంది కదా, నీకేనమ్మా తల్లి పెళ్ళైంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అబ్బాయి, ఎప్పుడన్నా అడుగుతాడు కదా. నా ఇష్టం, నువ్వెవడు అడగడానికి అంటావా? అంటే పలురాలు కొట్టడా? చెప్పరేంటమ్మా? భర్త భార్యకి చెప్పాలి, భార్య ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళావు, పెద్ద అధికారి ఇక్కడ కూర్చుంది, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళాలనుకో, హలో ఎక్కడికి వెళ్ళావు అనుకుంటే నా ఇష్టం, నువ్వెవతో అడగడానికి అన్నాను అనుకో, సాయంత్రం మా అమ్మ పెట్టిద్దా అన్నావు, నా భార్య పెట్టిద్దా? చెప్పరంటమ్మా తల్లి, మా అమ్మకు కూడా ఆమె పెట్టాలి కదా. నా ఇష్టం నాకు ఇష్టం అంటే ఏరే రకంగా ఉంటుంది మరి పద్ధతి. స్తోత్రం చెప్పగలరా? పెళ్ళయింది కాబట్టి ఒకరిష్టాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు. ఇద్దరు ఇష్టానుసారంగా కదా సంసారం చేసుకోవాలి. మరి సంసారంలోనే ఇలా ఉంటే దేవునితో నువ్వు నడవాలనుకున్నప్పుడు దేవుని ఇష్టం నీలో నెరవేర్చబడుతుందా? నా ఇష్టం ఎందుకురా నువ్వు నరకానికి వెళ్ళావంటే, అదే ఎందుకు నాయన నేను నరకానికి వచ్చాను అంటే నీ ఇష్టానుసారంగా బ్రతికావుగా. అమ్మా నాన్న చెబుతుంటే ఒరే నాయన ఆ పోకడొద్దురా, నా ఇష్టం, నువ్వెవరు చూడడానికి. అమ్మా నాన్న కూడా నా ఇష్టం, భర్తను పట్టుకొని నా ఇష్టం, అన్నదమ్ములు పట్టుకొని నా ఇష్టం, నేను నా ఇష్టం. అరే ఎందుకు అలా తాగుతావంటే నీ సొమ్మిస్తున్నావా, నా ఇష్టం. నీ పోతే కిడ్నీలు, అదే ఊపిరి లివర్లో నాయి పోతాయా? ఎవరు తాగితే ఆడిపోతే నా ఇష్టం. ఎందుకురా పేకాట ఆడుతున్నావు, నా ఇష్టం. ఎందుకురా కోడి పందాలు వేస్తున్నావు, నా ఇష్టం. ఎందుకురా బెట్టింగులు కడుతున్నావు, నా ఇష్టం. ఎందుకమ్మా ఆ వంతున ఫోన్లో మాట్లాడుతున్నావు, మీ ఆయన చూస్తే ఏమంటాడు? ఆంటీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి, నా ఇష్టం. నువ్వెవరో మాట్లాడడానికి అంటారా? అత్తను పట్టుకొని నా ఇష్టం, నువ్వెవరు? ఏది మీ ఆయన ఎవరు? వాళ్ళ కొడుకే కదా, నీ ఇష్టమేనా? ఏంటమ్మా ఒక రకంగా చూస్తున్నారు, కోడళ్ళు అందరూ నా మీద పగబట్టినట్టున్నారే. స్తోత్రం చెప్పగలరా? ఆ అత్త వాకిట్లో కూర్చుంటుంది కదా, లేదంటే ఆ గడపలో కూర్చుంటుంది కదా, లేదా అదేంటి గేటు దగ్గర కూర్చుంటుంది కదా. వాళ్ళకి వచ్చి వాళ్ళని పొయ్యి వాళ్ళని చూడడం ఇష్టం, ముసలి వాళ్ళకి. వాళ్ళ చెవురు మాట్లాడరు కదా, అందుకని అరుగు మీద కూర్చొని అబ్బాయ్ ఎవర్రా కుక్క కాపలా? స్తోత్రం చెప్పగలరా? 60 దాటితే మరి కాపలా అదే కదా, పిల్లల్ని పట్టుకోవడం. ఆగ్రా మీ అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది. అబ్బాయి ఎవరు అబ్బాయి? ఓరే ఎప్పుడు రా మనోడా పెళ్లి చేసుకుంది, ఇదే కదా వాళ్ళ పని. అటు వచ్చే వాళ్ళని పొయ్యే వాళ్ళని చూస్తున్నప్పుడు కోడలు బయటికి వెళ్తుంది కదా, ఎక్కడికే నోరు మూసుకొని కూర్చో. ఒక్క మాట, అత్తయ్య మార్కెట్కి వెళ్తున్నాను, నేను కూరగాయలు తేటానికి వెళ్తున్నాను, మీ అబ్బాయి వస్తే చెప్పు. ఎంత చక్కగా ఉంటుంది ఆ ఇల్లు. నా ఇష్టం అనేటువంటి వాళ్ళు ఇంత ఉంటుంది. ఏంటది? గర్వం టన్నులు టన్నులు ఉంటుంది, దాని అర్థం అది. ఇప్పుడు ఆడొస్తాడు కొడుకు, అమ్మ మీ అమ్మ ఎక్కడికి, మీ కోడలు ఎక్కడికి వెళ్ళిందే? ఏమో నా అబ్బాయా,
నేను అడిగితే నా ఇష్టం అని చెప్పింది, ఇడిపడి వెళ్ళింది, పొద్దున వెళ్ళింది, ఇంతవరకు రాలేదు అంటది. వాడికి అగ్గి మీద ఉగ్గెలో వచ్చి వెంటనే మాట్లాడకుండా దంతాడు ఒక్కొక్కడు. నువ్వు మార్కెట్కి వెళ్ళాను ఎందుకు అలా దంతావు అన్నగా ఒప్పుకోడు. ఎందుకంటే మార్కెట్కి వెళ్తే ఆ మాట మా అమ్మతో చెప్పొచ్చుగా. మమ్మతో చెప్పనటువంటిది కూడా రహస్యం నీకుందంటే ఏమి నడుపుతున్నావే? ఈ అహం అనేటువంటిది తన ఇష్టాన్ని నెరవేర్చింది, విధేయత దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది. పిల్లలారా తల్లిదండ్రులకు లోబడి ఉండండి, భార్యలారా భర్తలకు లోబడి ఉండండి. ఏమండి, పనివారులారా మీ యజమానులకి లోబడి ఉండండి. సంఘమా మీ పై నాయకులుగా ఉండి మీకు బోధిస్తున్న వారికి లోబడి ఉండండి. ఇది దేవుని చిత్తం. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే దేవుడు ఊరుకోడు, నరకానికి పంపించేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. వాడు అక్కడ యాతన పడుతూ కేకలేసి రొమ్ములు బాదుకుంటున్నాడు. అయ్యో నాకెందుకు ఇంత కర్మ, నాకెందుకు ఈ నరకం అంటే నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, నీ ఇష్టం వచ్చినట్లు తాగావు, నీకు ఇష్టం వచ్చినట్లు సిగరెట్లు తాగావు, నీకు ఇష్టం వచ్చినట్లు పోకిరి చేష్టలు చేసావు, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు, నీ నోరు అనుకున్నావు, నీ ఇష్టం అనుకున్నావు, నీ నోటికొచ్చిందల్లా వాగేసావు, నీ నోటికొచ్చిందల్లా మాట్లాడేసావు, నీ ఇష్టం నెరవేర్చుకున్నావు. అందుకని ఇప్పుడు జీవితకాలం అంతా కష్టాన్ని అనుభవిస్తావు. ఎంతమందికి అర్థమైంది? నా నోరు నా ఇష్టం అంటే నీ నోటికి ఏదొస్తుంది వాగేయటమేనా? నీ నోటిలో జీవ మరణాలు ఉన్నాయి. నీ నోటిలోనే జీవము మరణం ఉంది, నీ నోటిలోనే ఆశీర్వాదం శాపం ఉంది, నీ నోటిలోనే నీతి ఉంది, నీ నోటిలోనే పాపము ఉంది. అందుకని ఈ నోటిని నీ ఇష్టానుసారంగా వాడొద్దు, దేవుని ఇష్టానుసారంగా వాడండి అంటున్న బైబిల్. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఓకే, ఇప్పుడు అన్ని జనులు ఇష్టం చేయకూడదు, మన ఇష్టాన్ని కూడా చేయకూడదు. అంటే మన ఇష్టం అదేంటన్నా, స్వతంత్రత లేదా మాకు? బానిసలమా? అమ్మా నీ ఇష్టాల్లో రకాలు ఉన్నాయమ్మా, నా ఇష్టాల్లో రకాలు ఉన్నాయి. యోసేపు దగ్గరికి ఆ పోతీఫరు భార్య వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవుడు చూస్తున్నాడమ్మా, నేను ఈ ఘోరమైన దుష్కార్యం చేయలేను అన్నాడు. పిచ్చోడ, దేవుడు ఎక్కడున్నాడు? 4 గోళ్ల మధ్యలో ఉన్నాం మనం అంటది. ఇతనేమంటాడంటే, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేను అన్నాడు. ఇంత ఘోరమైన పాపం నేను చేయలేను అన్నాడు. తనకు వయసు ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఎందుకలా దాన్ని అవాయిడ్ చేశాడు? తన అవసరం ఉంది, యవన కాలం కదా అది. అంటే నా దేవుని ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటే నా దేవునికి కష్టం వస్తుంది, తన మనసు నొచ్చుకుంటాడు, నేను చేయలేను. అందుకని దేవుడు తన ఇష్టం వచ్చినట్లు ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టాడు అతన్ని. అసలు నీ పతనానికి, నీ శాపానికి, నీ దరిద్రానికి కారణం ఏంటి తెలుసా? నీ ఇష్టం. నీ ఇష్టమే నిన్ను దరిద్రునిగా చేస్తుంది, నీ ఇష్టమే నిన్ను పతనాస్థితికి దిగజార్చింది, నీ ఇష్టమే నిన్ను రోగాలు పాలు చేసింది, నీ ఇష్టమే నిన్ను అవమానాలు పాలు చేసింది. దేవుని ఇష్టము చెయ్యి, అప్పుడు నీకు ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం ఒక మాట చూడమ్మా, త్వరగా చూడు చెల్లి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము
పొందెను. అతను కొనిపోక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని. దేవునికి ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? అతను ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నాయి. తన క్రియలు దేవునికి ఇష్టంగా ఉన్నాయి. అతని మాటలు దేవునికి ఇష్టం. అదే దేవునికి ఇష్టం అంటే. కొంతమంది మాట్లాడుతుంటే దేవునికి వాంతి వస్తుంది. కొంతమంది క్రియలు దేవునికి అసహ్యం వేస్తుంది. కొంతమంది జీవితాలు దేవునికి అసహ్యం వేస్తుంది. నేను మిమ్మల్ని అందరం బ్రతిమలాడుకొని చెప్పేది ఏమిటంటే, మనం కొనిపోబడాలి. ఇక్కడ నుండి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనది ఇది కానే కాదు. అన్నయ్య నేను ఇక్కడే ఉంటాను చిరకాలం అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అయ్యి బాబు మీ మీద మీకే నమ్మకం లేదా? ఈ నమ్మకం ఉండొచ్చుగా. ఉండదు. మనిషి అన్నోడికి ఎవడికే ఉండదు. ఇక్కడే స్థిరంగా ఉంటానని అంటే మనకు ఆల్రెడీ మనం మెంటల్గా సిద్ధపడి ఉన్నాం. ఏదో ఒకరోజు నీ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని, నీ ఇల్లుని, నీ వాకిల్ని, నీ భార్యని, నీ భర్తని, నీ ఎండిని, నీ బంగారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని క్షణాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నీకు తెలుసు. కానీ ఎప్పుడో తెలియదు. కానీ మనకి ఏ టైంలో జరిగిద్దో తెలియదు, ఎక్కడ జరిగిద్దో తెలియదు. కానీ ఇది మాత్రం సత్యం, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఇంత ప్రేమ పెంచుకున్నావు బిడ్డల మీద, నేను ఇంత ప్రేమ పెంచుకున్నాను బిడ్డల మీద. ఏదో ఒక రోజున మన బిడ్డలను విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఈ బిడ్డలు ఇక్కడే ఉంటారు. నీ ఆస్తి ఇక్కడే ఉండిద్ది, నీ అంతస్తులు ఇక్కడే ఉంటాయి, నీ పేరు ప్రఖ్యాతలు ఇక్కడే ఉంటాయి. కానీ నువ్వు చేరవలసింది దేవుని రాజ్యానికని గుర్తుపెట్టుకుంటే, నాకు దిక్కు ఆయనే నన్ను నువ్వు అనుకుంటే, ఆయన రాజ్యంలోనే నాకు ఏరొక తికాణం లేదని నువ్వు అనుకుంటే దేవుని ఇష్టాన్ని చేస్తావు. లేదంటే ఆ ధనవంతుడు కేకలేసినట్లు కేకలేస్తావు. బ్రతికున్నప్పుడు, చచ్చిపోయిన తర్వాత కాదు, మరణము చూడక మునుపు అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యం పొందింది. చచ్చిపోయిన తర్వాత ఇంకెక్కడుంది అయిపోయేది? జీవితం ఏదండి ఇంకా? బ్రతికున్నప్పుడు దేవునికి ఇష్టడుగా బ్రతుకుదాం, దేవుని పరిచర్య చేద్దాం, దేవుని మాట విందాం, దేవుని కొరకు జీవిద్దాం, 4 ఆత్మలు సంపాదించుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. నోవాహుని దేవుడు చూసి, ఈ తరములో నువ్వు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పాడు. 120 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అతడు. అన్ని జనుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో వాళ్ళని ఏం పట్టించుకోవాలా, వారి పోకడ పట్టించుకోవాలా, వారి వ్యభిచారం పట్టించుకోవాలా, వారి దుర్మార్గతను పట్టించుకోవాలా. తన కుటుంబం, తన దేవుడు, అంతే వారి జీవితం. మీలో చాలామంది అనుకోవచ్చు, అన్నయ్య మేమున్న పేట మంచిది కాదన్నయ్య, చుట్టుపక్కల చెడిపోయిన వాళ్ళు అన్నయ్య వాళ్ళ సహవాసం బట్టి పిల్లలు చెడిపోయారు అన్నయ్య, వీళ్ళ సహవాసాన్ని బట్టి మా ఆయన చెడిపోయాడు అన్నయ్య, వీళ్ళ మాటలని నా భార్య చెడిపోయి. ఎన్ని సాకులేనండి. నోవాహు కుటుంబం చుట్టూ నీతిమంతులు ఉన్నారా? వారి సహవాసంలో నీతిమంతులు ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? 120 సంవత్సరాలు తన కోడలు చెడిపోవాలా, 120 సంవత్సరాలు తన కొడుకులు చెడిపోవాలా, 120 సంవత్సరాలు తన భార్య చెడిపోవాలా, 120 సంవత్సరాలు తను చెడిపోవాలా. అందుకని వాళ్ళు రక్షింపబడ్డారు. నాకు వాళ్ళు చెడగొట్టారన్నయ్య, వీళ్ళు చెడగొట్టారన్నయ్య, వాళ్ళ మాటలు నేను పాడయ్యాను అన్నయ్య, వాళ్ళ మాటలు నేను అపార్థం చేసుకున్నాను అన్నయ్య. ఎవడేమన్నాడు వాళ్ళ మాటలు? నిన్ను నాశనానికి వెళ్ళేవాడితో నీకెందుకు? నాశనానికి వెళ్ళేదాంతో నీకెందుకు? దేవుని ఇష్టం చెయ్యండి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాకు తెలుసు ఆ విషయం. అబ్రహాము దేవుని ఇష్టం నెరవేర్చాడు. బంధువుల్ని, రక్త సంబంధాలు, అన్నదమ్ములను అందరిని విడిచిపెట్టి అడవిలోకి వచ్చాడు దేవుని ఇష్టం కొరకు. నువ్వు దేవుని ఇష్టం చేయాలంటే అందరూ దూరం అవుతారు నీకు. బంధువులు దూరం అయిపోతారు, రక్త సంబంధులు దూరం అవుతారు, నీ కులస్తులు దూరం అవుతారు. దేవుని ఇష్టం చేయాలి కదా. నువ్వు దేవుని ఇష్టం చేస్తే అన్ని జనులకు ఇష్టం లేదు. వారిని ఒక వెర్రిదానివి, పిచ్చివాడివి వాళ్ళ దృష్టిలో. నువ్వు ఒక వెర్రి మనిషివి వాళ్ళ దృష్టిలో. నువ్వు తెలివైనటువంటి వాడిగా బ్రతకాలనుకున్నట్లయితే వాళ్ళ ఇష్టం నువ్వు చేయాలా. నువ్వు దేవుని ఇష్టం చేస్తే వారు అందరూ ఒకటి, నువ్వు ఒక్కడవే ఒకటి.
వాళ్ళ కుటుంబాలన్నీ ఒకటి, నీ ఒక్క కుటుంబమే ఒకటి. వాళ్ళు పెళ్ళికి పిలవలేదని నీకు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు పప్పు భోజనాలకి ఎంగేజ్మెంట్కి పిలవలేదని ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నిన్ను చూడు, ఎంతమంది సహోదరులను ఇచ్చాడు నీకు. స్తోత్రం చెప్పండి. నువ్వు పెళ్ళికే రావాలనుకుంటే నాతో ఒక మాట చెప్పు. నెలలో ఎన్ని పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళమంటాను పెళ్ళికి తీసుకెళ్తాను నేను. నీకు ఎన్ని పప్పు అన్నాలు పెట్టమంటాను పప్పు అన్నాలు పెట్టిస్తా. ఏమంటారు? స్తోత్రం. వాళ్ళెవడు? వాళ్ళకి అన్నయ్య, రక్త సంబంధులు అన్నయ్య, ఒకే కుటుంబం అన్నయ్య. వాళ్ళు నిన్ను కాదనుకున్నప్పుడు నువ్వెందుకు కాళ్ళ ఎల్లబడతావు? అదే కాళ్ళ ఎల్ల నీ దేవుడి మీద పడ్డదు. నీ దేవుని కాళ్ళ ఎల్లడం పడు, వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు నా దేవుడు. వారి కన్నులు ఎదుటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను కాదనుకున్నటువంటి వారు, నిన్ను చీచా కొడుతున్నటువంటి వారు, వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను కావాలనుకున్న నా దేవుని దగ్గరికి రా, నా దేవుని పాదాలు పట్టుకో, ఆయన దగ్గర ఉండు. ఆయన నేను హెచ్చించకపోతేప్పుడను. నువ్వు పాట పాడుతాను, నేను అప్పుడప్పుడు చచ్చిపోయిన దగ్గర పాడతానులే. మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, వెళ్ళవేళల ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగు. సంసారం అంటారా? మా ఆయన నున్నగా ఉంటే నేను కాదు మా ఆయన చల్లగా ఉంటే నేను నున్నగా ఉన్నట్టే. ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా భార్య ఉంటే చాలు. ఇంద్రధనుసు లాంటిదోయి సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదోయి సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిది ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. గడ్డి పువ్వు లాంటిది ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము ఎతకరా, నిత్యమైన సుఖము ఎతకరా. నిరతంబుగా ప్రభుని వేడరా. చక్కటి సంసారం. కాసేపు ఆలస్యమైతే మీ నాన్న రావట్లేదు ఏంటి అబ్బాయి, ఎక్కడున్నాడో ఫోన్ చేయి. ఆయన వస్తే ఇంట్లో రంగుల వలయం, ఆమె వస్తే ఇల్లంతా రంగురంగుల వలయం. అద్భుతమైన కుటుంబం, చక్కటి కుటుంబం. ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా భార్య ఉంటే చాలు, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా భర్త ఉంటే చాలు. ఇది ఒక రంగుల వలయం, ఒక ఇంద్రధనుసు లాంటిది. పంచవన్నెలు ఉంటాయి కదా, అంత పంచవన్నెలతో చక్కగా ఉన్న కుటుంబం. ఒక్కరెళ్ళిపోతే, వాళ్ళిద్దరిలో ఒక్కరెళ్ళిపోతే
ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. మాయమైపోయింది. అందుకనే కలిసి ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు భార్యాభర్తలు పోట్లాటలు పెట్టుకొని పంతాలకెళ్ళి, ఏమండి ఆ కొద్ది రోజుల్లో ఇడిపోయే రోజులు ఆపి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజులు ఆపి, ఆ దుర్మార్గపు ఆలోచనలు తీసేసి మనకివ్వబడిన ఆ కొద్ది రోజుల్లో అన్యోన్యత కలిగి ఉంటే ఆ పంచరంగులు ఎలా ఉంటాయో మీ జీవితం అలా ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున అది అయిపోక మునిపే, అంతవరకే కదా మనకిచ్చాడు, అంతటితో తృప్తిపడి జాగ్రత్తగా బ్రతుకుదాం. ఈ లోపల ఆయన ఆ మాట అన్నాడు, నేను ఆడి దగ్గరికి వెళ్ళను, చావనన్నది వస్తాను కానీ ఆడితో నేను కాపరం చేయను, అది నాకొద్దు, ఇంకొకత కావాలి, అది వద్దు, ఇది ముద్దు. ఏదది? సైతాన్ది. ఆల్రెడీ అది కూడా ఇంకొకటి వద్దు అని వచ్చింది కదా. ముక్కు కోసిన మునుపుడోడే మంచోడు అంటారు ఎవరో. ఏమనుకోద్దే, ముక్కు కోసిన మునుపుడోడే మంచోడు అంటే ఎవరో ఇద్దరు రెండో పెళ్లి చేసుకున్నామా? కోపం వస్తుంది కదా, ఎట్లో కట్ట సరి చేసుకో. నీ భార్య విలువ నీకు ఇప్పుడు తెలియదు, ఏమో నిడిచిపెట్టి ఇంకొక దాన్ని చేసుకుంటావే, అప్పుడు తెలిసిద్ది నీకు ఏం విలువేంటో తెలిసిద్ది. కానీ ఈ లోపల చెప్పి అలగట్టింది, మళ్ళీ వచ్చి నేను చేసుకుంటానంటే. కొద్ది రోజులే, ఈ కొద్ది రోజుల్లో దేవుని ఇష్టం చేద్దాం. అది కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందులుగా ఉండొచ్చు. ప్రభువా, నా పట్ల, నా కుటుంబం పట్ల మీ ఇష్టం చేయండి, మీ ఇష్టం ఎలా ఉందో అలా చేయండి అని చెప్పండి. నా దేవుడు ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని లేపుతాడు. నిజమండి, నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుని ఇష్టం చేసేవాడికి చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. ప్రభు కూడా అదే మాట అన్నాడు, తండ్రి భరించలేకపోతున్నాను, ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసేయండి. బాబోయ్, నా ఇష్టం కాదు నాయన, మీ చిత్తమే జరగాలి. చేదు చెరకైనా చేదై, నాకు ఈ గిన్నె, నా ముందున్న గిన్నె చేదు గిన్నె ప్రభువా, దీన్ని నేను తాగలేను, ఈ సంసారం చేయలేను, ఈ బాధ నేను పడలేను. అయినా నీ ఇష్టం ఇలాగున్నప్పుడు నేను నీ చిత్తం చేస్తా, నీ చిత్తానికి లోబడతాను. అంతే. ఆ విషయాన్ని నీ కొరకు అమృతంగా మార్చగలడు. అంతే, స్తోత్రం చెప్పాలి. దేవుని చిత్తానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక.